ఖమ్మం జిల్లా పండితాపురం గ్రామంలో ఒక గొప్ప ఆధ్యాత్మికమైన మరి శాకాహార ర్యాలీ తీస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి ఎన్నో కళలు కానీ ఈ భూమి మీద ప్రతి జంతువు రక్షించబడాలని, ప్రతి మానవుడు ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ప్రతి ఒక గ్రామంలో ఒక పిరమిడ్ రావాలని, ఒక ఆశ్రమంగా నిర్మాణం చేసుకోవాలని ఆయన కళలు కనడు. అదే రోజు మరి ఆసన్నమైంది. అలాగనే ఎన్నో గ్రామాల నుంచి మరి ఎంతోమంది ఇక్కడ పిరమిడ్ యొక్క స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం చేస్తూ మరి శాకాహార ర్యాలీలు చేస్తూ ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు చేస్తూ జరుగుతుంది. మరి ఈరోజు పండితాపురం గ్రామంలో మనం శాకాహార ర్యాలీ తీస్తున్నాం. ఈ శాకాహార ర్యాలీ దిగ్విజయం చేయాలని పండితాపురం గ్రామంలో మరి స్వర్ణలత మేడం వారి యొక్క ఆధ్వర్యంలో తీస్తున్నాం. స్వర్ణలత మేడం మరి అలాగనే ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షురాలు మరి శైలజ మేడం, అలాగనే పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు తెలంగాణ సేవాదళ అధ్యక్షులు భూపతరాజు గారు, మరి ఇల్లేందు నుంచి రమేష్ గారు, అలాగనే ఖమ్మం నుంచి మన్యం కృష్ణ గారు, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ మరి పాలవంచ కొత్తగూడెం మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, ఇంకా వస్తున్నారు. మరి ఈ శాకాహార ర్యాలీ మరి మధ్యాహ్నం 12 గంట దాకా జరుగుతుంది. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మరి అలాగనే మన దగ్గర మేడం ఉంది, స్వర్ణలత మేడంతో ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మేడం, మీరు ఎందుకు తీస్తున్నారు ఈ శాకాహార ర్యాలీ? చెప్పండి మీ మాటల్లో. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ శాకాహార ర్యాలీలు జరపడం వల్ల జనాల్లో అందరిలో మార్పు వస్తుందని, నేను శాకాహార ర్యాలీలు చేయాలని నేను అనుకుంటున్నాను. అందరూ శాకాహారులుగా మారాలి, ఆత్మజ్ఞానులుగా మారాలి. ఏ జీవి భూమి మీద చంపబడకూడదు, ప్రతి జీవి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ పండితాపురం గ్రామంలో అందరూ కూడా శాకాహారులుగా మారాలి. ఈ ర్యాలీ వల్ల ఎంతోమంది మారతారని నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఈ ర్యాలీ చేద్దామని అనుకున్నాను. థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి పండితాపురంలో స్వర్ణలత మేడం మరి అద్భుతంగా ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేశారు. విశ్వక్రాంతి పిరమిడ్ ధ్యాన మందిరం, దాని వార్షికోత్సవం. మరి వాళ్ళ పాప మేడం వాళ్ళ పాప కూడా మన ఈ మధ్య బాడీ మరి స్వర్గలోకంకి వెళ్ళిపోవడం జరిగింది మేడము. ఆ మేడం స్ఫూర్తిగా మరి సంవత్సరిక సందర్భంగా మేడం పెడుతున్నారు ఆత్మశాంతి కోసం. మరి మేడం ముఖ్య ఉద్దేశం అందరూ శాకాహారులుగా మారాలని చెప్పేసి. భారతీయ సనాతన ధర్మాలు 2, ఒకటి సత్యమే వజయితే, 2 అహింస పరమో ధర్మ. సత్యం ఏంటంటే మనమందరం దైవము, ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. మనం ఆత్మ దగ్గరికి వెళ్ళకపోతే మనం భగవంతుడని తెలుసుకోలేము. ఎప్పుడైతే మనం లోపల కళ్ళు మూసుకొని లోపల ప్రయాణం చేస్తామో, శ్వాస మీద ధ్యాస పెట్టి సత్యం తెలుస్తోంది. సత్యం తెలిసినప్పుడు మనం దైవం అని తెలుసుకున్నప్పుడు ప్రాక్టికల్గా ప్రతి ఒక్కళ్ళలో దైవం ఉంది. ప్రతి జీవి కూడా దైవమే. మత్స్యావతార గోవింద, వామనావతార గోవింద, కూర్మావతార గోవింద, వరాహవతార గోవింద, అన్ని అవతారాలు ఆ భగవంతుడే. భగవంతుడి బిడ్డలే. మన ఎలా సృష్టించిండో భగవంతుడు ప్రతి జీవిని కూడా అలా సృష్టించిండు. మనకి పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉందో ఆ భగవంతుడి కూడా ఆ ప్రతి జీవి మీద ప్రేమ ఉంటుంది. పేగు బంధం అందరికీ ఒకటే. కాబట్టి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదుగాక లేదు. సత్యం వద, ధర్మం చెర, అహింస అనేదే పరమధర్మం. కాబట్టి ఈ పండితాపురం గ్రామ ప్రజలందరూ కూడా శాకాహారులుగా ఆత్మజ్ఞానయుత మేధావులుగా తయారు కావాలని ఒక దివ్య సంకల్పంతో ఈ సద్భావన మహాకరుణ శాకాహార ర్యాలీ జరుగుతోంది. దీనికి అందరూ కూడా వచ్చారు. ప్రముఖులందరూ, మన భూపతిరాజు గారు, మన హనుమంతరావు గారు, పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వచ్చారు. అన్ని పట్టణాల నుంచి, అన్ని గ్రామాల నుంచి. అందరి సంకల్పం, దివ్య సంకల్పం, పత్రిజీ గారి దివ్య సంకల్పం. ప్రపంచమంతా ధ్యానమయం, ప్రతి ఇంటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి, ప్రతి ఇల్లు పిరమిడ్ ధ్యాన మందిరం. భూమండలమంతా శాకాహారిగా మారాలి. భూమి జన్మ తీసుకున్న ప్రతి జీవి కాపాడబడాలి. మనం అందరం కూడా చక్కగా ఈ ర్యాలీలో అద్భుతంగా మనం అందరం కూడా ఈ ర్యాలీలో చాటి చెప్పాలని చెప్పేసి, అందరిలో ఈ సద్భావన ర్యాలీలో అందరిలో మార్పు వస్తుందని చెప్పేసి మనం దివ్య సంకల్పం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మరి ఇక్కడ శాకాహార ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. శాకాహార ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యం చేయొచ్చు. ఏ ప్రజలకైతే అజ్ఞానంలో ఉన్నారో మాంసం తినకూడదు, అసలు శాకాహారమే తినాలి అనే ఆలోచన ఎవరికి చాలామందికి తెలియదు. వాళ్ళ లోపల చైతన్యం చేయడానికే ఈరోజు ఈ గ్రామంలో మరి శాకాహార ర్యాలీ జరుగుతూ ఉంది. మరి పత్రిజీ ఆశయం
ఏ జీవి చంపబడకూడదు. మరి అందరూ శాఖలు కావాలి, అందరూ ఆత్మజ్ఞానులు కావాలని ఒకే ఒక కళ బ్రహ్మర్షి పత్రిజీ గారిది. ఆయన ఆశయంలో భాగంగా ఈరోజు మరి ఇక్కడ శాఖార్యాలు జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. శాకార జగత్ కి జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. ఏ జీవిని చంపే హక్కు. ఉండని ఉండని ఏం కాదు, సౌండ్ అందరికి వినబడాలి. సౌండ్ పెట్టింది వినబడక ఏం కాదు. రైట్, అందరికి వినబడుతుంది. అందరికి వినబడే సౌండ్ పెట్టి ఏమైంది. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోషే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు, ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు, ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. తిందా తిందా. అందరూ ముందుకు రావాలి. జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. Side go.
అయ్యారు సైడ్ కాదు సైడ్ కాదు రిటైన్ చెప్పండి సైడ్ కాదు ఒక సైడ్ లెఫ్ట్ కాకపోతే ఒక సైడ్ కాదు రైట్కి రైట్ ఇందాక మనం లెఫ్ట్ కాకపోతే తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడికి కవర్ అవుతూ ఉంది. గట్టి చెప్పాలి స్లోగా చెప్పండి చెప్పండి స్లోగా చెప్పండి మరి చెప్పండి కృష్ణ గారు స్లోగా చాలా గలగల మొత్తం షేక్ అయితే వస్తుంది. ఈకో డబుల్ పెడుతున్నాడు సార్, ఈకో డబుల్ పెడుతున్నాడు తగ్గించలేదు వాళ్ళు వాడికి తెలియట్లా ఆపరేట్ చేస్తే డ్యాన్స్ మాస్టర్స్ రావాలి.
రావాలి డీజే అంటే అట్లే వస్తుందా? జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. చిట్టి చిన్ని పక్షుల వంటి సంపారదయ్యో, కామెగల కోటెల పీకల వంటి కొయ్యారాదయ్యో. చిట్టి చిన్ని పక్షుల వంటి సంపారదయ్యో, కామెగల కోటెల పీకల వంటి కొయ్యారాదయ్యో. కామెగల కోటెల పీకల వంటి కొయ్యారాదయ్యో. అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే. వాడి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుగా తింటారే, అయ్యో కోసుగా తింటారే. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గామెగల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. గామెగల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా, ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే. మూగ జీవుల్ని మాత్రమే ఆవుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా మానవులను ఆవుతిరిచారా, శక్తికి ఆవుతిరిచారా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గామెగల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. గామెగల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. చిన్ని దోమలు చీమలు ఉరితే చంపి వేస్తారే, చిన్ని దోమలు చీమలు ఉరితే చంపి వేస్తారే. మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలే, చిన్ని దోమలు చీమలు ఉరితే చంపి వేస్తారే. మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలే. మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి, మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంబా, అయ్యో చంపుట న్యాయంబా. చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో, గామెగల కోటెల పీకల బట్టి కొయ్యారాదయ్యో. 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 జై శాకార జగత్ కి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు, ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు. గుడ్డులోనూ దేవుడున్నాడు, మేకలోనూ దేవుడున్నాడు, కోడిలోనూ దేవుడున్నాడు.
ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రతి ప్రాణిలోనూ దేవుడున్నాడు. బుద్ధుని మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, గాంధీజీ మార్గం అహింసా మార్గం, ఓలేరమ్మ మార్గం అహింసా మార్గం, ఉప్పలమ్మ తల్లి మార్గం అహింసా మార్గం, పోచమ్మ తల్లి మార్గం అహింసా మార్గం, మహానుభావులందరి మార్గం అహింసా మార్గం, మేధావులందరి మార్గం అహింసా మార్గం, జ్ఞానులందరి మార్గం అహింసా మార్గం, యోగులందరి మార్గం అహింసా మార్గం, పండితాపురం గ్రామ ప్రజలందరి మార్గం అహింసా మార్గం. అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మో రక్షతే రక్షితః, ధర్మో రక్షతే రక్షితః. ప్రొద్దున్నే లేద్దాం ధ్యానం చేద్దాం, ప్రొద్దున్నే లేద్దాం ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, ప్రొద్దున్నే లేద్దాం ధ్యానం చేద్దాం. శాకాహారం తిందాం, ఆరోగ్యంగా ఉందాం. శాకాహార భోజనం, శాకాహారం అంటే కూరగాయల భోజనం, కూరగాయలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. కూరలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. పళ్ళు ఫలాలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన జీవితం మన చేతుల్లో ఉంది. ప్రేమే దైవం. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, మూగ జీవాలను ప్రేమిద్దాం. రక్షిద్దాం, రక్షిద్దాం, మూగ జీవాన్ని రక్షిద్దాం. కాపాడదాం, కాపాడదాం, మూగ జీవాన్ని కాపాడదాం. తిందాం, తిందాం, శాకాహారం తిందాం. చేద్దాం, చేద్దాం, ధ్యానం చేద్దాం. కడదాం, కడదాం, పిరమిడ్లు కడదాం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం. పిరమిడ్ కట్టడం తిరుగులేని కట్టడం. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. బుద్ధుని మార్గం అహింసా మార్గం, జీసస్ మార్గం అహింసా మార్గం, అల్లా మార్గం అహింసా మార్గం, పత్రిజీ మార్గం అహింసా మార్గం, గాంధీజీ మార్గం అహింసా మార్గం, మహానుభావులందరి మార్గం అహింసా మార్గం, పండితాపురం గ్రామ ప్రజలందరి మార్గం అహింసా మార్గం. అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మో రక్షతే రక్షితః, ధర్మో రక్షతే రక్షితః, ధర్మో రక్షతే రక్షితః. ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడతామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం రక్షిస్తామో ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అహింస పరమో ధర్మః. తిందాం, తిందాం, శాకాహారం తిందాం. చేద్దాం. పండితాపురం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, చక్కటి శాకాహార ర్యాలీ మీ ఇంటి దగ్గరకు, మీ షాపుల దగ్గరికి వచ్చింది మిత్రులారా. చక్కగా పాంప్లెట్లు పంచుతున్నారు, చక్కగా పాంప్లెట్లు పంచుతున్నారు మన మాస్టర్స్. హక్కు ఏ జీవిని చంపే హక్కు. ఏమైనా వెహికల్ ఎందుకు పోతుంది? పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మరి ప్రతి ఒక్కరు శాఖలు కావాలి. ఎందుకంటే మనము కోడి, మేక, చేపలను, రకరకాల మూగ జీవులను చంపుకొని తింటా ఉన్నాం. అది పాపంగా మారుతుంది. ఆ పాపంగా మారినప్పుడు దాన్ని రోగాల రూపంలో మనమే అనుభవిస్తాం. మిత్రులారా, దయచేసి ఏ జీవిని చంపడానికి వీల్లేదు. అందరూ శాఖలు కావాలి. ప్రజలను చైతన్యం చేయడానికి శాఖాహార ర్యాలీ. ఓకే. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి.
మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, అపవిత్రము చేసి కొనుట వాడి కాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధరుమామండి. మానవులు మాంసము తినుట ఏమి ధరుమామండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. మీలాగే పరా ప్రాణులన్నా నీతి తెలియారండి. నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా తంపుక తింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా తంపుక తింటే మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా. ఆ జీవుల ఆత్మఘోషలు కనులకు వినపడలేదా. నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. జగత్కి ధ్యానము చేద్దామురో, అల్లలా శ్వాసను పడుదామురో.
పొద్దుగాల ధ్యానమంట పొద్దుకూకి ధ్యానమంట పొద్దుగాల ధ్యానమంట పొద్దుకూకి ధ్యానమంట అమావాస్య ధ్యానమంట పునమి పునమి ధ్యానమంట ధ్యానము కలగల ధ్యానము. ఓకే బడికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట బడికాడ ధ్యానమంట గుడికాడ ధ్యానమంట ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట ధ్యానము 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 చేద్దాములో అన్నలా శ్వాసను పడుదాములో అన్నలా ధ్యానము చేద్దాములో అన్నలారా శ్వాసను పడదాము అన్నలా మరే బతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే పాటంట బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నటకమంట వైరాగ్యం వద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలా ధ్యానము చేద్దాము అన్నలా శ్వాసను పడుదాము అన్నలారా దేహమే బట్టంట ఆత్మయే మనమంట దేహమే బట్టంట ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంటారు అన్నలా మనదే ఆనందమంటారు అన్నలా ధ్యానము చేద్దాము అన్నలా శ్వాసను పడుదాము అన్నలారా మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట మాంసమంటే హింస అంట హింస అంటే పాపమంట పాపమంటే రోగమంట రోగమంటే నరకమంట పాపము వీడాలియో అన్నలా మాంసము మానాలియో అన్నలా ధ్యానము చేద్దాము అన్నలా శ్వాసను పడదాము అన్నలారా ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట నోటిలోని మాట అంట పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట మాట శుద్ధి ఉండాలి ఓ అన్నలా ఆత్మసిద్ధి కలగాలి ఓ అన్నలారా జై శాకార జగత్కి జై శాకార జగత్కి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఏ జీవిని చంపే హక్కు జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారికి జ్ఞాన జాతికి ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు దేవతల పేరుతోనే దీనిని చంపే హక్కు ఎవరికీ లేదు అమ్మవార్ల పేరుతోనే దీనిని చంపే హక్కు ఎవరికీ లేదు అమ్మవార్ల పేరుతోనే దీనిని చంపే హక్కు ఎవరికీ లేదు ఉత్తరాక్షరాలు చెప్పి దీనిని చంపే హక్కు ఎవరికీ లేదు ఆదివారం పేరుతోనే దీనిని చంపే హక్కు ఎవరికీ లేదు హింస చూడు హంస పకడు హింస చూడు హంస పకడు వెళ్ళిపోతుంది ఏం చేయలేదమ్మా ఎరకమ్మా ఎవరితో మాట్లాడుతున్నా శాకాహారం
అయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముందుగా చూస్తామే వాడి పిల్లలపైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది. మన పిల్ల పాపలనైతే మనము ముందుగా చూస్తామే వాడి పిల్లలపైన వాటికి కూడా ప్రేమ ఉంటుంది. మన పిల్లలకేమైనా పొరవస్తే అల్లాని పోతామే మన పిల్లలకేమైనా పొరవస్తే అల్లాని పోతామే వాడి పిల్లలపైన కరుణ జాలిలే తమ్ముగా నెట్టాలే అయ్యో కోసుగా నెట్టాలే చిన్ని పక్షుల బట్టి రంగాలయ్యో రామిగల కోటెల మిగల బట్టి కొయ్యాలయ్యో ఆదిపరాశక్తి కావుని అంటూ సాకులు చెబుతారే ఆదిపరాశక్తి కావుని అంటూ సాకులు చెబుతారే మూగ జీవుని మాత్రమే ఆహుతి కోరుతున్నారా ఆదిపరాశక్తి కావుని అంటూ సాకులు చెబుతారే మూగ జీవుని మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలంటే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే మన పిల్ల పాపలనైతే మనము ముందుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముందుగా చూస్తామే వాడి పిల్లలపైన వాడికి కూడా ప్రేమ ఉంటుంది. మన పిల్లలకేమైనా పొరవస్తే అల్లాని పోతామే వాడి పిల్లలపైన కరుణ జాలి లేక తప్పుగా తింటారే అయ్యో కోసుగా తింటారే చిన్ని పక్షుల బట్టి రంగాలయ్యో రామిగల కోటెల మిగల బట్టి కొయ్యాలయ్యో రామిగల కోటెల మిగల బట్టి కొయ్యాలయ్యో కొంచెం ముందుకు పోతే పోయింది. కొంచెం ముందుకు వెళ్దాం ఇంకో మాట ముందుకెళ్దాం
ఎవరికి లేదు. ఏది నువ్వు బండి దిగవా? శాకాహారం రమేష్ సార్ ఆపండి. ప్రతి ప్రాణిలోనూ
ప్రాణం తీసే హక్కు లేదు. ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం. కొబ్బరి నీళ్ళు తాగుతాం. ఆరోగ్యంగా ఉన్నాం. రక్షిస్తుంది. శాకాహారం 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 అమృతాహారం అమృతాహారం ఎవరికీ లేదు. పనులు ఎవరేం లేదు. అక్కడికి వచ్చి అక్కడ ఆగమని చెప్పారు. అడ్రస్ చెప్పాను, డైరెక్టర్ వచ్చేసేయండి అక్కడ. కానీ ఎక్కేనా అసలు ఎక్కుతా అట్లే ఉండు అట్లే ఉండు అక్కడ దాకా పోయి ఎట్లా పడ్డా వస్తున్నారు.